హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో వన్ లైనర్స్ ఆల్ ఇండియా రేడియో నుంచి, దాంతోపాటు పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం యాజ్ యూజువల్గా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్విజ్, నిన్నటి క్విజ్ యొక్క ఆన్సర్ చెక్ చేసి ఈరోజు క్విజ్ ఏందో డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబడేటువంటి వీడియో అనాలిసిస్ 4th జూలై 2020కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్. స్టూడెంట్స్, సో ఫస్ట్ మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయబోయేటటువంటి న్యూస్ ఏందో చెక్ చేద్దాం. స్టూడెంట్స్, ఫస్ట్ వన్ ఏంటంటే కోవిడ్ ట్రీట్మెంట్ గురించి. సో ఇది బేసికల్లీ మనకి లాస్ట్ 1-2 months నుంచి కోవిడ్ గురించి డ్రగ్స్ కానీ లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఇలా మనకు న్యూస్లో వస్తూ ఉంది. సో వీటన్నింటి గురించి ఒకసారి నేను మీకు ఇప్పటి వరకు అసలు ఈ కోవిడ్ విషయంలో ఎలాంటి రీసెర్చ్ జరిగింది, ఇందులో మనకు ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించింది, వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్, ఈ యొక్క శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS, దీని యొక్క డేటా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో డెత్ రేట్ అంటే ఏంటి, దాంతోపాటు బర్త్ రేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క డీకప్లింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ ఫ్రమ్ చైనా, ఇది మనకి ఇండియా ఎక్స్ప్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించి ఫ్రెండ్స్, మనం చైనా ఆర్థిక వ్యవస్థ నుండి ఏ విధంగా బయటకు రావచ్చు. ఓకే, అంటే మనం సడన్గా చైనీస్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేస్తే అది మనకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చైనీస్ ప్రొడక్ట్ నుంచి ఎస్పెషల్లీ మన ఫార్మా రంగంలో ఎలాంటి చర్యల ద్వారా మనం ఈ యొక్క చైనా పైన ఆధారపడడం అనేదాన్ని తగ్గించుకోవచ్చు అని ఈ యొక్క ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ లైనర్స్లో మనం ICMR వాళ్ళు ఈ యొక్క టీబీ పరీక్షని ఒక టెస్ట్ యూజ్ చేస్తున్నారు. ఆ టెస్ట్కి WHO వాళ్ళు గుర్తింపునివ్వడం జరిగింది. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఫోబోస్, ఇదేంటంటే మార్స్ యొక్క ఉపగ్రహం. ఓకే, మార్స్ యొక్క ఉపగ్రహం, దాన్ని మనం పంపినటువంటి మార్స్ ఆర్బిటాల్ మిషన్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, చైనా నుండి కానీ పాకిస్తాన్ నుండి కానీ విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకోమని చెప్పేసి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఫోర్త్ వన్, ఉపాధి హామీ పథకం, ఏదైతే కనుక మన్రేగా, నిన్న కూడా మీకు ఎడిటోరియల్ చెప్పాను స్టూడెంట్స్ మన్రేగా పథకం గురించి, అందులో ఎలాంటి ఈ యొక్క మార్పులు చేస్తే బాగుంటుంది అనేది. సో అది కూడా ఒకసారి వీడియో వినండి. ఉపాధి హామీ జాబితాలోకి గ్రామీణ పారిశుద్ధ్య పనులు, అంటే ఈ యొక్క రూరల్ శానిటేషన్ వర్క్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్, వాటిని కూడా ఈ యొక్క మన్రేగాలో చేర్చబోతున్నారు. నెక్స్ట్ న్యూస్, ఫ్రాన్స్ ప్రధానిగా జీన్ కాస్టిక్స్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఈ యొక్క ఫ్రాన్స్ ప్రధానిగా జీన్ కాస్టిక్స్ని అపాయింట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా న్యూస్ చెక్ చేద్దాం మనం. ఫస్ట్ వన్, యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టు COVID-19 ట్రీట్మెంట్, అసలు ఇప్పటివరకు COVID-19 ట్రీట్మెంట్ గురించి ఏంటి డెవలప్మెంట్ ఏం జరిగిందో చూద్దాం. ఇది మనకు GS పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. స్టూడెంట్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే ఈ యొక్క కోవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 2 విషయాలు ఇంపార్టెంట్. స్టూడెంట్స్, ఫస్ట్ వన్ ఏంటంటే బేసికల్లీ ట్రీట్మెంట్, అంటే వ్యాధి వచ్చాక మనం ఇచ్చేటటువంటి డ్రగ్స్ని ఏమంటే ట్రీట్మెంట్. ఈ యొక్క COVID-19లో మనం ఉపయోగించేటటువంటి ట్రీట్మెంట్లో ఎక్కువగా యాంటీవైరల్ అంటే వైరస్ను చంపేటటువంటి డ్రగ్స్ను ఉపయోగిస్తున్నాం. ఇది ట్రీట్మెంట్. ఫస్ట్ ట్రీట్మెంట్లో మనం ఏమేమి ఉపయోగిస్తున్నామో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత వ్యాధి రాకుండా చేసేది ఏంటి స్టూడెంట్స్, దాన్ని మనం వ్యాక్సిన్ అంటారు అనమాట. ఓకే, వ్యాక్సిన్, దాని గురించి మనం సెకండ్ హాఫ్లో డిస్కస్ చేస్తాం. సెకండ్ హాఫ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది వ్యాక్సిన్ గురించి. ట్రీట్మెంట్ అండ్ వ్యాక్సిన్ రెండింటి గురించి కూడా ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, ఫస్ట్ వన్, కోవిడ్ ట్రీట్మెంట్ డ్రగ్స్ అక్రాస్ ద వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కోవిడ్ విషయంలో ఏ డ్రగ్స్ కాంబినేషన్ ఉపయోగిస్తున్నారు, ఆ డ్రగ్స్ విషయంలో మన భారతదేశంలో ఏ కంపెనీ ఆ డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తుంది, ఏ కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు ఆ డ్రగ్స్ని అమ్మొచ్చు అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ మనం ప్రపంచవ్యాప్తంగా మనకి ఫస్ట్ వన్ రెమ్డెసివిర్, దీన్ని బేసికల్లీ ఎబోలాకి ట్రీట్మెంట్గా దీన్ని కనిపెట్టడం జరిగింది 2014లో. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఉత్పత్తి చేస్తుంది ఎవరంటే గిలెడ్ సైన్సెస్. ఒక 2 days బ్యాక్ నేను మీకు చెప్పాను, వీళ్ళ దగ్గర నుంచి ఒక 3 నెలలకు సరిపడా ప్రోడక్ట్ మొత్తం అమెరికానే కొంటామని చెప్పేసి బ్లాక్ చేసిందని చెప్పాను. గిలెడ్ సైన్సెస్ ఇండియాలో అమ్మడానికి వీళ్ళ మెడిసిన్ని మనకి సిప్లా, హెట్రో, జూబిలియంట్ ఫార్మా వీళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఇప్పుడు వీళ్ళ తరపున అమ్మడానికి అని చెప్పేసి లైసెన్స్ తీసుకుంది ఎవరంటే బేసికల్లీ ఇక్కడ హెట్రో వాల్ స్టూడెంట్స్, హెటిరో ఫార్మాస్యూటికల్స్ ఇండియాలో ఈ యొక్క రెమ్డెసివిర్ని అమ్ముతున్నారు. ఏ బ్రాండ్ పైన? కోవిఫర్ బ్రాండ్ వచ్చేసి స్టూడెంట్స్ కోవిఫర్.
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లోపల మెడిసిన్ వచ్చేసి రెమ్డెసివిర్, దాన్ని అమ్మేటటువంటి బ్రాండ్ ఏంటంటే కోవిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ అనేది ఒక క్లాత్ స్టూడెంట్స్, దాన్ని డిఫరెంట్ బ్రాండ్లో మనం ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లయింగ్ మిషన్ కానీ లేదా లెవీస్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ ఓకే, సో బ్రాండ్స్ ఉంటాయి. అలానే ఇక్కడ డ్రగ్ వచ్చేది రెమ్డెసివిర్, బట్ బ్రాండ్ వచ్చేది ఇండియాలో ఎవరు? కోవిఫిర్. ఎవరు అమ్ముతున్నారు దీన్ని? హెటిరో. ప్రపంచవ్యాప్తంగా దీన్ని అమ్మడానికి ఎవరికి లైసెన్స్ ఉంది? గిలెడ్ సైన్సెస్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. సెకండ్, ప్రపంచవ్యాప్తంగా కరోనా ట్రీట్మెంట్లో వాడుతున్నటువంటి సెకండ్ డ్రగ్ ఏంటంటే వ్యావిఫిరావిర్. దీన్ని ఇన్ఫ్లుయెంజాకి వ్యతిరేకంగా, సో ఇన్ఫ్లుయెంజాకి ఓకే ట్రీట్మెంట్ భాగంలో దీన్ని ఉపయోగిస్తున్నాం స్టూడెంట్స్, దాని చికిత్సలో భాగంగా దీన్ని ఉపయోగిస్తున్నాం. దీన్ని జపాన్కి సంబంధించినటువంటి ఫ్యూజీ ఫిలిం అనే సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇండియాలో దీన్ని సో మార్కెటింగ్ చేసుకోవడానికి గ్లెన్మార్క్ అండ్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళకి అప్రూవల్ రావడం జరిగింది. గ్లెన్మార్క్ వాళ్ళు రీసెంట్గా ఫ్యాబీ ఫ్లూ అనే బ్రాండ్తోని ఈ యొక్క డ్రగ్ని మార్కెట్లోకి తీసుకోవడం జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో వీళ్ళు తీసుకొచ్చింది కోవిఫోర్, ఫ్యాబీఫ్లూ. ఇందులో ఉన్న యాక్చువల్ డ్రగ్ ఏంది? రెమ్డెసివిర్, ఫావిపిరావిర్. సో ఇవి రెండు కూడా, సో రెమ్డెసివిర్, ఫావిపిరావిర్, సో ప్రపంచవ్యాప్తంగా కరోనా ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నటువంటి విషయం. రీసెంట్గా కూడా మనం డిస్కస్ చేసాం, కరోనా వైరస్ పైన ఉపయోగిస్తున్నటువంటి రెమ్డెసివిర్ ఇది రాబోయే 3 నెలల పాటు తమకే అందేలా అమెరికా అనే సంస్థ, అమెరికా దేశం గిలెడ్ ఫార్మా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదని కూడా మనం చెప్పడం జరిగింది. ఈ గిలెడ్ వాళ్ళ మెడిసిన్ ఇండియాలో ఎవరు అమ్ముతున్నారు స్టూడెంట్స్? హెటిరో వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. ఓకే, సో ఒకవేళ గిలెడ్ నుంచి హెటిరోకి ఒకవేళ సప్లై తగ్గిందనుకోండి, అప్పుడు మనకు కూడా ఈ యొక్క షార్టేజ్ని ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఈ యొక్క ఫార్ములా ఈ యొక్క హెటిరో కంపెనీ వాళ్ళకి ఇచ్చి మీరు ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అంటే అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ గిలెడ్ వాళ్ళు మొత్తం అమెరికాకి ఇచ్చినా కూడా ఇక్కడ హెటిరో వాళ్ళు ప్రొడక్షన్ చేసింది మొత్తం మనకు ఉంటుంది. థర్డ్ మెడిసిన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కరోనాకి చికిత్సలో భాగంగా యూజ్ చేస్తుంది టోసిలిజుమాబ్. ఇదేంటంటే మన శరీరంలోని ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. యాక్చువల్లీ ఈ కోవిడ్లో ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్, కరోనాలో ఒక్కసారి మనకు వైరస్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ వృద్ధుల్లో, ఓల్డ్ ఏజ్ పీపుల్లో సైటోకైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సైటోకైన్స్ ఇవేంటంటే ఇవి సైటోకైన్స్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుందంటే మన బాడీలో, మన శరీరంలోని అవయవాలని ఇవి అటాక్ చేస్తాయి అన్నమాట. ఇది దేనివల్ల వస్తుంది? ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ వల్ల వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? మనం ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్షన్ తగ్గించాలి. అలా తగ్గించడానికి మనం ఉపయోగించేదే ఇమ్యూనో సప్రెసెంట్స్. సో టోసిలిజుమాబ్ అనేది బెస్ట్ ఇమ్యూనో సప్రెసెంట్స్. ఓకే, ఇండియాలో దీన్ని మనం యాక్టిమ్రా అనే పేరుతో ఉపయోగిస్తున్నారు. ఇంకొకటి ఏంది? ఇటోలిజుమాబ్. లాస్ట్కి మాబ్ అని ఏదైతే వచ్చిందో అది బేసికల్లీ ఇమ్యూనిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. అంటే మన బాడీలో ఈ యొక్క అలర్జీ రియాక్షన్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 డ్రగ్స్ను ఉపయోగిస్తున్నాం మనం. సో 4 డ్రగ్స్ పేరు చెప్పాను: రెమ్డెసివిర్, ఫావిపిరావిర్, టోసిలిజుమాబ్ అండ్ ఇటోలిజుమాబ్. నెక్స్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్. దీనికి కొద్ది కాంట్రవర్సీ ఉన్నాయి. కొంతమంది దీని తీవ్రత అంటే దీని ప్రభావం ఉంది అంటున్నారు, కొంతమంది అంత ఎఫెక్టివ్గా లేదంటున్నారు. కొన్నిసార్లు WHO వాళ్ళు ఈ యొక్క హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉపయోగిస్తూ చేసినటువంటి క్లినికల్ ట్రయల్స్ని కూడా మధ్యలో ఆపివేయడం జరిగింది. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా దీన్ని కూడా కొన్ని చోట్ల ట్రీట్మెంట్గా ఉపయోగిస్తున్నారు. ఇదేంటంటే యాంటీ మలేరియల్ డ్రగ్. ఇంకా ఏం ట్రీట్మెంట్గా యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్? డాక్సిసైక్లిన్ అండ్ ఇవిర్మెక్టిన్. సో డాక్సిసైక్లిన్ అనేది ఏంటంటే స్టూడెంట్స్ యాంటీబయోటిక్, ఇవిర్మెక్టిన్ అనేది అంటే యాంటీ పారాసైటిక్. సో ఈ 2 కాంబినేషన్లో కూడా మనం ఈ యొక్క కోవిడ్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నాం. ఈ 2 డ్రగ్స్ కాంబినేషన్ కూడా మనం కోవిడ్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నాం. సో ఇప్పటివరకు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కోవిడ్ ట్రీట్మెంట్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నటువంటి మెడిసిన్ ఏంటి అనేది. ఇప్పుడు అసలు ఈ యొక్క కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాక్సిన్ తయారు చేయాలంటే మీకు అసలు వ్యాక్సిన్ యొక్క కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇదివరకు నేను మీ గతంలో ప్లాస్మా థెరపీ ఎక్స్ప్లెయిన్డ్ అని మీకు ఒక వీడియో చేశాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. సో ఇక మీకు వ్యాక్సిన్ అర్థం కావాలంటే బేసికలీ యాంటీబాడీ, యాంటీజెన్ అనేది అర్థం కావాలి. ఓకే, మన శరీరంలోకి వచ్చి వ్యాధిని కలుగజేసేటటువంటి వ్యాధికారక జీవిని ఏదైనా సరే దాన్ని మనం ఇంగ్లీష్లో ప్యాథోజన్ అంటారు. ఏ ప్యాథోజన్ అయినా సరే దాన్ని మనం ఏమంటాం? యాంటీజెన్. సో ప్యాథోజన్ ఏమంటారు స్టూడెంట్స్? మనం యాంటీజెన్ అంటాం అన్నమాట. మరి ఈ యాంటీజెన్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత మన శరీరంలో
ప్రొటెక్షన్గా ఉత్పత్తి అయ్యేవి ఏంటి? యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే యాంటీజెన్ మనకు వ్యాధులను కరిగేస్తాయి. దానికి స్పందనగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటివి యాంటీబాడీస్. ఒకసారి ఏదైనా యాంటీజెన్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత మన యాంటీబాడీస్ దాన్ని ఎదుర్కొనడంతో పాటు ఇంకొన్ని యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మెమొరీ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. మెమొరీ సెల్స్ అంటే మీనింగ్ ఏంది? ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇదే రకమైనటువంటి యాంటీజెన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకా తొందరగా అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఏదైనా ఒక యాంటీజెన్ మన శరీరంలోనికి ఎంటర్ అయిన తర్వాత యాంటీబాడీస్ రెండు విధాలుగా రూపాంతరం చెందుతాయి. చేంజ్ అవుతాయి. ఒకటేమో ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తాయి, వాటిని కిల్లర్ సెల్స్ అంటారు అనమాట. ఇంకొకటేమో మెమరీ సెల్స్గా మారిపోతాయి. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే మనకి తొందరగా యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుంది కదా మీకు. ఇప్పుడు మనం వ్యాక్సిన్లో ఏం చేస్తామంటే స్టూడెంట్స్, మనం నిజంగా వ్యాధిని కలుగజేసేటటువంటి ప్యాథోజన్ని మనం శరీరంలో పంపిస్తామన్నమాట. ఓకే, వ్యాక్సిన్లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క వ్యాధిని కలుగజేసేటటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియాను కానీ ఇది మన శరీరంలోకి పంపిస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అలా మనం శరీరంలోకి పంపిస్తే మనకు వ్యాధి వస్తే ఎలా, మనకు డిసీజ్ రావచ్చు కదా అంటే, ఈ బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉందో అది వ్యాధిని కలుగజేసేటటువంటి ఏదైతే ప్రోటీన్ ఉంటుందో దాన్ని తీసేస్తామన్నమాట. అంటే దీనికి ఇప్పుడు ప్యాథోజెనిసిటీ అని ఉంటుందా? ఉండదు. అంటే దీనికి వ్యాధికారకత ఉండదు. ఇది మనకు తెలుసు. బట్ మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ తెలుసా? తెలియదు. కాబట్టి మన బాడీలో ఏం చేస్తాయి? యాంటీబాడీస్ ఇమ్మీడియట్గా ప్రొడక్షన్ అవుతాయి. ప్రొడక్షన్ అయిపోయి దీన్ని చంపేసి మెమరీ సెల్స్ కూడా ప్రొడక్షన్ అవుతాయి ఫ్యూచర్లో. ఇప్పుడు ఫ్యూచర్లో నిజంగానే ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చిందనుకోండి, అప్పుడు ఆల్రెడీ మన శరీరంలో యాంటీబాడీస్ మెమరీ సెల్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి తొందరగా దాన్ని చంపేసేసి మనకు ఆ వ్యాధి రాకుండా చూస్తాయి. దీన్ని బట్టి మీకు ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా స్టూడెంట్స్. వ్యాక్సిన్ అంటే నథింగ్ బట్ చంపేసినటువంటి లేదా వ్యాధికారకతను తగ్గించినటువంటి బ్యాక్టీరియా వైరస్ని ఇచ్చి మన శరీరంలో యాంటీబాడీస్ మెమరీ సెల్స్ని పెంచే ప్రక్రియనే మనం వ్యాక్సిన్ అంటారు అనమాట. ఓకే, సో ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఈ స్లైడ్లో నేను మీకు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ చెప్పింది మీకు. యాంటీబాడీస్, యాంటీజెన్. సో ఇప్పటివరకు మీకు కోవిడ్కి ఉపయోగిస్తున్నటువంటి డ్రగ్స్ ఏంటిది, దాంతోపాటు యాంటీబాడీస్ అంటే ఏంది, యాంటీజెన్ అంటే ఏందో చూసాం. ఇప్పుడు మరి ఒక వ్యాక్సిన్ కానీ లేదా ఒక మెడిసిన్ కానీ తయారు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ప్రాసెస్ ఏముంటుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఒక డ్రగ్ని తయారు చేయాలంటే, ఇప్పుడు మనం డ్రగ్స్ గురించి మాట్లాడలేదు, ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మనం వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఏం చేయాలని చెప్పాము? ఏదైతే వ్యాధిని కలుగజేస్తుందో దాన్నే మానవ శరీరంలోకి ఇవ్వాలంటున్నాం. అంటే వ్యాధిని కలుగజేసేటటువంటి వైరస్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ దాని యొక్క డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ తీసుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఫస్ట్ దాని జీనోమ్, దాన్ని జన్యు పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. ఆ జన్యును తీసిన తర్వాత అంటే డిఎన్ఏను కానీ ఆర్ఎన్ఏను కానీ తీస్తే, ఒకవేళ ఆర్ఎన్ఏ ఉందనుకోండి, ఆర్ఎన్ఏని తీసి దాన్ని మనం డిఎన్ఏగా కన్వర్ట్ చేస్తాం. దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఇలా డిఎన్ఏ మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన శరీరంలో, మానవ శరీరంలో ఈ వైరస్ దేన్నైతే అటాక్ చేస్తుందో ఏదో ఒక టార్గెట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎలుకలో కూడా అదే టార్గెట్ను మనం ప్రొడక్షన్ చేస్తామన్నమాట. అంటే టార్గెట్ ఎలుకలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఏదైతే తయారు చేస్తామో సో దాన్ని ఏం చేస్తామంటే ఎలుకలోకి ఇస్తామన్నమాట. ఎలుకలో ఈ టార్గెట్ని అటాక్ చేయాలి కదా ఈ వైరస్ అనేది, అవునా కాదా? కాకపోతే మనం ఈ వైరస్ని ఏం చేస్తున్నాం, మనం డీయాక్టివేట్ చేస్తున్నాం. అంటే దీనివల్ల బేసికల్లీ ఎలాంటి వ్యాధి రాదు. ఇప్పుడు ఈ వైరస్ని మనం ఎలుకలోకి ఇచ్చిన తర్వాత ఎలుకలో యాంటీబాడీస్ ఎలా ప్రొడక్షన్ అవుతున్నాయి చూస్తున్నాం అన్నమాట. ఎలుకలో యాంటీబాడీస్ ఎలా ప్రొడక్షన్ అవుతాయి ఈ వ్యాక్సిన్కి. ఓకే, సో బేసికల్లీ ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ ఎలుకలో చూసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఎలుకకు మనం ఆల్రెడీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత, వ్యాక్సిన్ ఇస్తాం మనం, ఏది కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ వైరస్ని, నిజమైనటువంటి వైరస్ ఎలుకకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ఎలుక ఎలా చనిపోలేదనుకోండి, అప్పుడు మనకి యానిమల్ టెస్టింగ్ అయిపోయిందనమాట. ఈ యానిమల్ టెస్టింగ్ మనం ఏమంటామంటే ప్రీ క్లినికల్ టెస్టింగ్ అంటారు. సో ప్రీ క్లినికల్ టెస్టింగ్ అనేది బేసికల్లీ జంతువులపైన చేస్తారు. ఓకే, ఫస్ట్ జంతువుకి మనం తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఇస్తాం. మనం వ్యాక్సిన్ తయారు చేయాలంటే ముందు మనం ఏదైతే వ్యాధిని కలిగజేస్తుందో దాని యొక్క డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉండాలి. దాని నుండి వ్యాక్సిన్ తయారు చేస్తాం. ఆ వ్యాక్సిన్ని మనం జంతువులపైన ప్రయోగించిన తర్వాత అలా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి జంతువుకి నిజంగా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇస్తాం. ఒకవేళ జంతువు చనిపోలేదనుకోండి, వ్యాక్సిన్ పనిచేసినట్టు. అప్పుడు
నెక్స్ట్ ఈ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ అనేది 3 ఫేజెస్గా ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో ఏం చేస్తాం? ఫేజ్ 1లో ఎవరైతే కనుక హెల్దీ పీపుల్ అంటే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ఎందుకు ఇస్తాం మనం? ఎందుకు ఇస్తామంటే వ్యాక్సిన్ ఫస్ట్ ఏదైనా వ్యాధిని తగ్గిస్తుందా లేదా పక్కన పెట్టేద్దాం. అసలు హెల్దీగా ఉన్న వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఇస్తుందా లేదా, అది మనకి ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, హెల్దీ ఉన్న వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగజేయట్లేదు అని తెలుసుకోవడమే ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఫేజ్ 2లో ఇస్తాం. ఫేజ్ 2లో ఏం చేస్తాం? కొంతమంది ఎవరైతే కనుక ఈ వ్యాధి వచ్చిందో వాళ్ళకి ఇస్తాం. అలా అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో ఎక్కువ మంది మీద పరీక్షిస్తాం. ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ యొక్క ఫలితాలు కూడా మనకి ఈ యొక్క సాటిస్ఫాక్షన్గా సంతృప్తికరంగా వస్తే దెన్ అప్పుడు మనం డ్రగ్ అప్రూవల్ కోసం ట్రై చేస్తాం అనమాట. ఫైనల్గా అప్రూవల్ వస్తే దాన్ని మనం మార్కెట్లో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఇండియాలో 2 వ్యాక్సిన్స్, భారత్ బయోటెక్ కానీ లేదా ఇంతకుముందు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఇంకో ఫార్మా కంపెనీకి కానీ, వీళ్ళకి ఏంటంటే బేసికల్లీ యానిమల్ టెస్టింగ్ ఓకే అయింది. ఇప్పుడు వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేయబోతున్నారు. క్లినికల్ ట్రయల్స్ ఎవరి మీద చేయాలి? పేషెంట్ మీద చేస్తారు, హాస్పిటల్లో చేస్తారు. అది మన భారతదేశంలో ఇప్పుడు భారత్ బయోటెక్ వాళ్ళు ఎన్ని హాస్పిటల్లో చేయబోతున్నారు? తెలంగాణలో అయితే కనుక నిమ్స్ హాస్పిటల్లో చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్లో చేయబోతున్నారు క్లినికల్ ట్రయల్స్. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి కదా. ఫేజ్ 4 అనేది వేరే ఉంటుంది. అది డ్రగ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయా లేదా, అది ఫార్మకో విజిలెన్స్ అంటారనమాట. ఫార్మకో విజిలెన్స్, అంత డీటెయిల్స్ మీకు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇప్పటివరకు మనం కరోనాకు ఉన్నటువంటి డ్రగ్స్, యాంటీబాడీ అంటే ఏంది, యాంటీజెన్ అంటే ఏంది, దాంతోపాటు వ్యాక్సిన్ ఎలా డెవలప్ చేస్తారు. సో నెక్స్ట్ ఇమ్యూనిటీ టైప్స్ ఏంటి? ఇమ్యూనిటీ అంటే దీన్ని మన తెలుగులో రోగ నిరోధకత అంటాం. ఒక వ్యక్తికి రోగ నిరోధకత అనేది న్యాచురల్గా సహజసిద్ధంగా రావచ్చు, లేదా ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా రావచ్చు. న్యాచురల్గా ఏ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది? తన తల్లి నుండి ఈ యొక్క యాంటీబాడీస్ బేబీకి రావడం అనేది ఇది న్యాచురల్గా. అలానే ఒకసారి మనకు వ్యాధి వచ్చి మన శరీరంలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయ్యి నెక్స్ట్ ఆ వ్యాధి రాలేదనుకోండి, ఇది కూడా న్యాచురల్గానే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తట్టు, మీసిల్స్, మంప్స్ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో వస్తాయో రాదు, అంటే న్యాచురల్గా డెవలప్ అవుతుంది అన్నమాట. మరి ఆర్టిఫిషియల్గా కూడా మనకి ఇమ్యూనిటీ రావచ్చు. అదేంటి? అది ఒకటి వ్యాక్సినేషన్ ద్వారా, ఇంకొకటి డైరెక్ట్గా యాంటీబాడీస్ ఎక్కియడం, ఇది ప్లాస్మా థెరపీ ద్వారా. ఓకే, వ్యాక్సినేషన్ అనేది ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఈ యొక్క ప్లాస్మా థెరపీ అనేది ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, అంటే ఇది కొద్ది మట్టుకి పనిచేస్తుంది అనమాట. సో ఇమ్యూనిటీలో రకాలు ఏందో మీకు అర్థమైనాయి కదా. దీన్ని నేను మీకు ప్లాస్మా థెరపీ ఎక్స్ప్లెయిన్డ్ అన్న వీడియోలో కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇండియా ఎఫర్ట్స్ టువర్డ్స్ కోవిడ్ వ్యాక్సిన్. మరి కోవిడ్ పైన వ్యాక్సిన్ తయారు చేసేటువంటి క్రమంలో భారతదేశం ఎలాంటి పురోగతి చెందింది? ఆల్రెడీ మీకు భారత్ బయోటెక్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే జంతువులపైన టెస్ట్ని చేయడం జరిగింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ కోసం అనేది DCGI, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి దీని పేరేం పెట్టారు? కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ పేరు పెట్టారు, కోవాక్సిన్. దీంట్లో భారత్ బయోటెక్ సహాయం అందిస్తున్న వాళ్ళు ఎవరు? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. దాంతోపాటు ఈ వైరస్కు సంబంధించినటువంటి RNAను సరఫరా చేసింది ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇది పూణేలో ఉంది స్టూడెంట్స్. వీళ్ళ సహకారంతో భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ని తయారు చేస్తున్నారు. సెకండ్ వన్ జైడిస్ కెడిలా వీళ్ళు కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే యానిమల్లో టెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మానవులు అంటే హ్యూమన్ బీయింగ్ క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2లోకి వెళ్ళబోతున్నారు. వీళ్ళకు కూడా సో అప్రూవల్ రావడం జరిగింది. వీళ్ళు వ్యాక్సిన్ పేరు ఏం పేరు పెట్టారు? జైకోవ్ డి అని పేరు పెట్టారు. మన ఇండియాలో ప్రస్తుతం 7 వ్యాక్సిన్లు పరిశోధన దశలు ఉన్నాయి. అందులో 2ంటికి క్లినికల్ ట్రయల్ నిర్వహణకి అనుమతులు రావడం జరిగింది. ఒకటి భారత్ బయోటెక్, ఇంకొకటి జైడిస్ కెడిలా. నెక్స్ట్ ICMR వాళ్ళు ఏమంటున్నారు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆగస్టు 15 లోపు వ్యాక్సిన్ను తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ICMR వాళ్ళు అంటున్నారు. మరి భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి ఈ వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ హైదరాబాద్లోని నిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్, అలానే దేశంలో 12 ఆసుపత్రుల్లో చేయబోతున్నారు. దేశం మొత్తం ఎందుకు సార్ అని మీకు డౌట్ రావచ్చు. దేశం మొత్తం పాపులేషన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటారు. వాళ్ళ యొక్క జెనెటిక్స్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే దేశం మొత్తం శాంపిల్స్ పైన టెస్ట్ చేస్తారనమాట. అంటే నార్త్ ఇండియన్ పీపుల్ ఎలా పనిచేస్తుంది, నార్త్ ఈస్ట్ ఇండియన్ పీపుల్ ఎలా పనిచేస్తుంది, వీళ్ళందరిపైన అనమాట. ఓకే, సో
దేశం మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ 12 ఆసుపత్రులు పరీక్షలు చేయబోతున్నారు. ఇది ఐసీఎంఆర్ ఆన్ వ్యాక్సిన్ డెవలప్మెంట్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వ్యాక్సిన్ నేషనలిజం, వ్యాక్సిన్ జాతీయవాదం. దీని మీనింగ్ ఏంది? వ్యాక్సిన్ జాతీయవాదం అంటే ఇప్పుడు ఏదైతే కనుక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వ్యాక్సిన్ పైన రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఆ రీసెర్చ్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళు వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత వీళ్ళు పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయలేరు, ఎందుకంటే వీళ్ళు యూనివర్సిటీలు కదా, వీళ్ళు కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. మరి వీళ్ళకి పెద్ద ఎత్తులో ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తానికి సరఫరా అయ్యాల్సింది ఎవరు? ఫార్మా కంపెనీలు. ఈ ఆక్స్ఫర్డ్తోని ఒక ఫార్మా కంపెనీ అవగాహన కుదుర్చుకుంది. ఆ ఫార్మా కంపెనీ ఏంది స్టూడెంట్స్? ఆ ఫార్మా కంపెనీ ఏంటంటే బేసికలీ ఆస్ట్రాజెనికా అనే ఫార్మా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఆస్ట్రాజెనికాకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు? బార్డా, బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ బార్డా ఏ ప్రభుత్వానికి చెందింది? అమెరికా ప్రభుత్వానికి చెందింది. అంటే అమెరికా ప్రభుత్వం ఫార్మా కంపెనీకి ఫండింగ్ ఇవ్వడం ద్వారా రేపు ఆ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిన తర్వాత ఫస్ట్ ఏ దేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది? అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని దేశాలు ఫార్మా కంపెనీలకు ఫండింగ్ ఇవ్వడం ద్వారా, మనీ ఇవ్వడం ద్వారా తమ దేశాలకు మాత్రమే వ్యాక్సిన్ తొందరగా వచ్చేటట్టు చేసుకుంటున్నారు. దాన్నే మనం వ్యాక్సిన్ నేషనలిజం అంటారు, టీకా జాతీయవాదం అంటారు అన్నమాట. అమెరికా ప్రభుత్వం ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ యొక్క ఉత్పత్తిని వేగంగా చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అనే దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇలా కొన్ని దేశాలే వ్యాక్సిన్ని తమ ప్రజలకి అందుబాటులో ఉంచుకుంటే కనుక పేద దేశాలైనటువంటి చాలా దేశాలు కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. దాన్ని మనం ఏమంటామంటే ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కనుక హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ 1982 నుంచి అమల్లోకి వచ్చింది, 1982 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా పేద దేశాల్లో కనీసం 10% కూడా ఈ యొక్క హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అంటే దీన్ని బట్టి ధనిక దేశాలకి పేద దేశాలకి మధ్యలో ఎలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే పేరు విని ఉంటారు మీరు. ఓకే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో విచ్ గోల్ డీల్స్ విత్ ద రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ నేషన్స్? విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డీల్ విత్ ద రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ నేషన్స్? అంటే ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది ప్రపంచ దేశాల మధ్యలో ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ అసమానతను తగ్గించాలని చెప్తుంది. కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో మరి ఇమ్యునైజేషన్ గ్యాప్ తగ్గించడానికి కొన్ని సంస్థలు ముందుకు రావడం జరిగింది. ఆ సంస్థల్లో ఫేమస్ సంస్థ, అన్నిటికన్నా ముందున్నటువంటి సంస్థ ఏంటంటే గవి స్టాండ్స్ ఫర్ గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్. ఈ సంస్థకి వివిధ దేశాల్లోని ప్రభుత్వ దాంతోపాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నాయి. ఈ సంస్థకి ఎక్కువగా ఫండింగ్ ఇస్తుంది ఎవరంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, దాంతోపాటు అమెరికా ప్రభుత్వం కూడా ఈ యొక్క సంస్థకి ఫండింగ్ ఇస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే బేసికల్లీ ఈ యొక్క ఆఫ్రికా లాంటి దేశాల్లో ఏదైతే పేద దేశాల్లో ఉన్నారో వాళ్ళకు వ్యాక్సిన్ అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. ఇంకా దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తే గత 100 సంవత్సరాల్లో డెవలప్ అయినటువంటి వ్యాక్సిన్స్ ఇప్పుడు నేను మీకు ఈ నోట్స్ రూపంలో ఇచ్చాను, తర్వాత మీరు చదువుకోండి. నేను జస్ట్ మీకు పేర్లు చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే హెచ్ఐవి, హీమోఫిలియస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి. ఈ వ్యాక్సిన్ డెవలప్ చేయడం జరిగింది లాస్ట్ శతాబ్దంలో. దాని తర్వాత హెపటైటిస్ బి, ఇది మన లివర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, హెపటైటిస్ బి, దీనికి వ్యాక్సిన్ డెవలప్ చేసాం. మంప్స్, దీని మన తెలుగులో గవద బిళ్ళలు అంటాం. మన జాస్ ఏవైతే కనుక మన దవడలకి ఇవి ఈ యొక్క ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. టెటానస్, మన మజిల్స్ అనేవి చాలా స్టిఫ్ అయిపోతాయి. ఇది ఎక్కువ మనం మట్టిలో గాయపడ్డప్పుడు ఈ బ్యాక్టీరియా అని వస్తుంది, టెటానస్. ఓకే, క్లాస్ట్రిడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది టెటానస్. నెక్స్ట్ రూబెల్లా వైరస్, దీన్ని కూడా మనం వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. చికెన్ పాక్స్, దీన్ని కూడా మనం వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది 1984లో. ఓకే, నెక్స్ట్ పోలియో, మీ అందరూ తెలుసు పోలియో వ్యాక్సిన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఓరల్ వ్యాక్సిన్, నోట్లో వేసుకోవచ్చు. ఇంకొకటి ఇంజెక్షన్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత పోలియో అనేది చాలా కంట్రోల్ అయింది కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఊఫింగ్ కాఫ్, దీన్ని మనం బార్డుటెల్లా పెర్చుసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది, దీన్ని కూడా వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా, దీన్ని మనం ఫ్లూ అని పిలుస్తాం స్టూడెంట్స్, దీన్ని కూడా వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ మీసెల్స్, తట్టు. మన ఇండియాలో ఇప్పుడు ఈ మీసెల్స్, దాంతోపాటు మంప్స్, రూబెల్లా, వీటి 3 కలిపి కూడా ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ ఇస్తున్నాం. మీసెల్స్, మంప్స్, రూబెల్లా, ఇది చాలా అంగన్వాడీలలో కానీ స్కూల్స్లో కానీ ఇస్తున్నారు స్టూడెంట్స్. ఎంఎంఆర్, మీసెల్స్, మంప్స్, రూబెల్లా. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాను. గత దశాబ్ద కాలంగా
సో మన ప్రపంచవ్యాప్తంగా కనుక్కున్నటువంటి ఫేమస్ వ్యాక్సిన్స్ ఏంటి అని. సో ఈ విధంగా ఈ ఆర్టికల్లో మొత్తం కూడా మీకు కరోనాకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్స్ అన్నీ, డ్రగ్స్, వ్యాక్సిన్స్, వ్యాక్సిన్ ఎలా డెవలప్ చేస్తారు, ఇమ్యూనిటీలో రకాలేంటి అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ కంప్లీట్లీ. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఇది 2018కి సంబంధించినటువంటి డేటా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో కొన్ని కీ స్టాటిస్టిక్స్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా రిమైనింగ్ ఎగ్జామ్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. రిజిస్ట్రార్ ఎవరు రిలీజ్ చేశారని కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఏం రిలీజ్ చేశారు? శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఓకే, ఇదేం ఇన్ఫర్మేషన్ చెప్తుంది? ఇదేం ఇన్ఫర్మేషన్ చెప్తుందంటే ఆ సంవత్సరంలో ఎంతమంది చనిపోయారు, డెత్ రేట్, ఎంతమంది జన్మించారు, ఓకే, బర్త్ రేట్, దాంతోపాటు ఒక మహిళ ఎంతమందికి జన్మనిస్తుంది, దీన్ని మనం సంతాన సాఫల్యత రేటు అంటాం, ఇంగ్లీష్లో ఫెర్టిలిటీ రేట్ అంటాం. అలానే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేదే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. దీన్ని మనం ప్రయోగాత్మకంగా 1964-65లో చేయడం జరిగింది. దీన్ని రెగ్యులర్గా చేస్తుంది ఎప్పటి నుంచి అంటే 1969-70 నుంచి మనం దీన్ని రెగ్యులర్గా చేస్తున్నాం. ఓకే, సో ఈ డేటా ప్రకారం బర్త్ రేట్, డెత్ రేట్ అంటే ఈ యొక్క జననాల రేటు, మరణాల రేటు ఏ విధంగా ఉందంటే 2018కి వచ్చేసరికి బర్త్ రేట్స్, ఓకే, బర్త్ రేట్ అనేది 20 ఉంది. అంటే ప్రతి 1000 మందికి సరాసరి 20 మంది జన్మిస్తున్నారనమాట. ఇంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే బర్త్ రేట్. డెత్ రేట్ అనేది బేసికల్లీ 6.2% ఉందన్నమాట. 6.2%గా ఉంది. ఇక్కడ మనం ప్రతి 1000 మందికి తీసుకుంటాం అనమాట ఎంతమంది చనిపోతున్నారు. ఓకే, అలానే ఈ యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఇన్ఫాంట్ అంటే 28 రోజులు లోపు ఉన్నటువంటి ఒక శిశువును ఇన్ఫాంట్ అంటారు. అలా 28 రోజుల కన్నా రాకముందే చనిపోతున్న వాళ్ళు 32 మంది ఉన్నారు. ఓకే, వీటన్నింటిని మనం 1000 క్యాలిక్యులేట్ చేస్తాం. సో అదే మనం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్, ఇది ఎంతమంది క్యాలిక్యులేట్ చేస్తాం స్టూడెంట్స్? మీరు ఆన్సర్ చేయండి. ఎంఎంఆర్ దీన్ని ఎంతమందికి మనం లెక్కిస్తాం? ఆన్సర్ చేయండి. మరి ఈ డేటా ప్రకారం మధ్యప్రదేశ్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది, నాగాలాండ్లో చాలా తక్కువగా ఉంది. డెత్ రేట్, మరణాల రేట్, ఈ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉంది, ఢిల్లీలో తక్కువ ఉంది. ఢిల్లీలో ఎందుకు తక్కువ ఉండొచ్చు? ఎందుకంటే అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ మెట్రో సిటీ కాబట్టి ఎక్కువ ఉంటుంది. అలానే సో బర్త్ రేట్స్, ఈ యొక్క జననాల రేటు బీహార్లో ఎక్కువ ఉంది, నిరక్షరాస్యత వల్ల ఎక్కువ. అదే అండమాన్ నికోబార్లో తక్కువ ఉంది. ఇది బేసిక్ ఓవరాల్గా బేసిక్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే చిన్నపిల్లలు 28 రోజులు రాకముందే చనిపోయిన వాళ్ళు, దాని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్. ఇది మధ్యప్రదేశ్లో 48గా ఉంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అదే నాగాలాండ్లో 4గా ఉంది. ఓకే, అదే సో మన భారతదేశం మొత్తం మీద 32 ఉంది స్టూడెంట్స్. భారతదేశం మొత్తం మీద 32 ఉంది. 1971లో ఎంత ఉందట? ఇది 129 ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 1/4కి వచ్చినాం. చాలా తగ్గింది అని కూడా మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. డెత్ రేట్లో మనకి ఛత్తీస్గఢ్ ఎక్కువ డెత్ రేట్ ఉంది, అదే ఢిల్లీలో చాలా తక్కువ డెత్ రేట్ ఉంది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ అవి కూడా ఉండొచ్చు. బర్త్ రేట్, జననాల రేటు. సో జననాల రేటు ఇప్పుడు బర్త్ రేట్ 20కి వచ్చింది. ఈ యొక్క బర్త్ రేట్ రూరల్లో ఎక్కువ ఉంది స్టూడెంట్స్ అర్బన్ ఏరియాలో కంపేర్ చేస్తే. ఎందుకంటే రూరల్ ఏరియాలో బేసికలీ ఫ్యామిలీ సైజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అర్బన్ ఏరియాతో కంపేర్ చేసినప్పుడు. ఓకే, సో బర్త్ రేట్ అనేది 2009లో 22.5గా ఉండేది, ఇప్పుడు 2018కి వచ్చేసరికి 20గా వచ్చిందనమాట. ఇది రూరల్ ఏరియాలో 24 నుంచి 21కి వచ్చింది, అర్బన్ ఏరియాలో 18 నుంచి 16కి వచ్చింది. ఇది బర్త్ రేట్స్ దీనికి సంబంధించి. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి స్టూడెంట్స్. ఏ దేశంలోనైనా సరే జనాభా పెరుగుదల అనేది 5 దశల్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఫేజ్ 1, ఎక్కువ మంది పుడుతుంటారు, ఎక్కువ మంది చనిపోతుంటారు. ఇది ఫేజ్ 1. ఓకే, ఎందుకంటే అక్షరాస్యత లేకపోవడం కానీ లేదా హెల్త్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం కానీ. ఫేజ్ 2, ఇందులో ఇంకా ఫెర్టిలిటీ అంటే జననాల రేటు ఎక్కువగా ఉంటుంది, మరణాల రేటు కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగుండడం ఇట్లాంటిది. ఇది ఫేజ్ 2. ఫేజ్ 3, ఈ యొక్క జననాల రేటు, మరణాల రేటు రెండు కూడా తగ్గుతుంటుంది స్టూడెంట్స్, రెండు తగ్గుతుంటాయి ఎందుకంటే అవేర్నెస్ రావడం ఇలాంటిది. ఫేజ్ 4, ఇందులో బేసికల్ ఏంటంటే డెత్ రేట్, బర్త్ రేట్ రెండు కూడా కాన్స్టాంట్గా ఇంకా తగ్గుతూనే ఉంటాయి అన్నమాట. అంటే చాలా స్టేబుల్గా తగ్గుతూ ఉంటాయి. ఇది ఫేజ్ 4. ఫేజ్ 3 తర్వాత వచ్చేది ఫేజ్ 4. ఫేజ్ 5లో బర్త్ రేట్ తక్కువ ఉంటుంది, డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు అయిపోయి చనిపోవడం. సో ఇదేంటంటే బేసికలీ జపాన్ లాంటి దేశాలలో, ఇటలీ లాంటి దేశాల్లో చూడొచ్చు. ఇది ఫేజ్ 5. సో ఈ విధంగా ఒక దేశంలోని జనాభా పెరుగుదల అనేది మనం 5 దశల్లో చూడొచ్చు. 5 దశల్లో చూడొచ్చు స్టూడెంట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థర్డ్ వన్, డీకపులింగ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఫ్రమ్ చైనా. అంటే మనం ఫార్మా రంగంలో చైనా నుండి ఒకేసారి చైనా ఫార్మా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయడం కన్నా మనం ఒక స్ట్రాటజిక్గా, ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని ఆర్టికల్ చెప్తుంది. ఏ విధంగానో చూద్దాం. ఫస్ట్ వన్, ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో అపోజిట్ ఎడిటోరియల్కి అపోజిట్ పేజీలో రావడం జరిగింది. సో ఫస్ట్ ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏందో మీకు తెలియాలి. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ బేసికలీ ఇది మీకు ఈ లేబులింగ్ చూస్తున్నారు కదా, ఈ డ్రగ్ లేబులింగ్, ఇందులో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్స్ట్రుమెంట్స్ పారాసిటమాల్, దాంతోపాటు సూడోఎఫిడ్రిన్. అంటే ఒక ట్యాబ్లెట్లో కానీ లేదా ఒక క్యాప్సూల్లో కానీ ఏ డ్రగ్ లేకపోతే అది వేస్ట్, అసలు దాని మీనింగ్లెస్, దాన్ని మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం. ఇక్కడ మనకు 3 ఉన్నాయి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఏంటది? సూడోఎఫిడ్రిన్, పారాసిటమాల్, కోడిన్, ఇవి 3 కూడా. ఓకే, మరి వీటికితో పాటు ఇంకా ఇవి ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ తయారంటే వేరే వాటిని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. ఆల్కహాల్ని కానీ లేదా షుగర్ సబ్స్టెన్స్ని వాటిని మనం ఎక్సిపియంట్స్ అంటారు అనమాట. అంటే అడిషనల్గా యాడ్ చేసే వాటిని సప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అంటాం. సో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఒక ట్యాబ్లెట్లో కానీ ఒక సిరప్లో కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించేదాన్ని మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, సో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పిన ఇది రిటర్న్ ఫామ్లో ఉంది. ఏ మెడిసిన్లోనైతే కనుక బయోలాజికల్గా అంటే కీలక పాత్ర పోషిస్తుందో దాన్ని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం. మిగతా వాటిని మనం ఎక్సిపియంట్స్ అంటాం. ఈ యొక్క ఎక్సిపియంట్స్ అంటే సప్లిమెంటరీ ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్తో కలిపితే ఎలా కలపాలి, ఎంత పోర్షన్లో కలపాలి, ఎంత మొత్తంలో కలపాలి అంటే దాన్ని మనం ఫార్ములేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కర్రీ చేశారనుకోండి, కర్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సో పొటాటో కర్రీ చేస్తారనుకోండి, పొటాటో కర్రీలో పొటాటో అనేది యాక్టివ్, అందులో మిగతావి మీరు అందులో ఆనియన్స్ కానీ లేదా మిర్చి కానీ లేదా సో స్ప్రింగ్ ఆనియన్, సో సో ఉల్లిగడ్డలు కానీ ఇట్లాంటివి వేస్తారు కదా. సో ఇవేంది ఎక్సిపియంట్స్ అనమాట, సప్లిమెంటరీగా యాడ్ చేస్తాం. ఇవన్నీ కరెక్ట్ మొత్తంలో యాడ్ చేస్తేనే మీకు కర్రీ అనేది మంచిగా అవుతుంది. ఓకే, అఫ్కోర్స్ మీకు వంట వస్తే తెలుస్తుంది, వంట రాకపోతే ఏం చేయలేము. సో బేసికల్లీ ఇలా కరెక్ట్ యాడ్ చేయడాన్ని ఏమంటారంటే మనం ఫార్ములేషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఫార్ములేషన్ అంటారు అనమాట. ఓకే, మీకు ఇప్పుడు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు మన ఆర్టికల్లో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే చైనా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ వీటి మనం ఒకేసారి బ్యాన్ చేయకూడదు. దానివల్ల మన ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం వ్యూహాత్మకంగా కొద్దిగా చైనా పైన ఈ యొక్క యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ విషయంలో ఆధారపడడం అనేది తగ్గించాలి. ఎలానో చూద్దాం. ఫస్ట్ వన్, ఇప్పుడు మన భారతదేశం యొక్క ఫార్మా పరిశ్రమ చైనా పైన ఏ విధంగా ఆధారపడిందో చూద్దాం. డిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఫార్మా ఇండస్ట్రీ అండ్ చైనా. బేసికల్లీ ఈ యొక్క మెడిసిన్ తయారీలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది మన భారతదేశం. కాకపోతే మన భారతదేశం తయారు చేస్తున్నటువంటి మెడిసిన్లో 70% యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ప్రధానంగా మనం ఈ మెడిసిన్లో యూజ్ చేసేటటువంటి ఇందాక చెప్పినట్టు ప్రధానమైన ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుండి వస్తున్నాయి. కొన్ని డ్రగ్స్ అయితే కనుక పారాసిటమాల్, ఐబుప్రోఫెన్, ఇందులోనైతే కనుక 100% కూడా బేసిక్ ప్రొడక్ట్ మనకి చైనా నుండే వస్తుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం ఒకవేళ చైనా నుండి వచ్చేటటువంటి వీటిని బ్యాన్ చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుంది? మన ఫార్మా ఇండస్ట్రీ చాలా తీవ్రమైనటువంటి కుంగుబాటుకి అంటే తీవ్రమైనటువంటి అస్తవ్యస్తకి గురయ్యే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ యొక్క మొత్తం సైజ్ ఎంత అంటే ఇది $40 బిలియన్ ఆర్థిక వ్యవస్థ. సుమారుగా మన భారతదేశ ఫార్మా వ్యవస్థ $20 బిలియన్ ఎగుమతి చేస్తున్నది. సో ఒకవేళ చైనా నుంచి వచ్చేటటువంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ సడన్గా బ్యాన్ చేస్తే ఈ వ్యవస్థ మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మన భారతదేశంలోని ఫార్మా వ్యవస్థ ఎఫెక్ట్ అయితే భారతదేశంలోనే కాదు, భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటున్నటువంటి దిగువ, దాంతోపాటు పేద దేశాలన్నీ కూడా తీవ్రంగా ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్రికన్ దేశాల్లో 50% మెడిసిన్స్ మన భారతదేశం నుండే వెళ్తుంటాయి. మరి మనం ఏం చేద్దాం? మనం గతంలో నుంచి ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నాం? గతంలో మన భారతదేశంలోని ఫార్మా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ ఫారిన్ కంపెనీల ప్రొడక్షన్ చేసినటువంటి డ్రగ్స్ షేర్ ఆల్మోస్ట్ ఆల్ 80 to 90 ఉండేది.
ఎప్పటి వరకు 1970. 1980స్కి వచ్చేసరికి 50% తగ్గింది. ఇప్పుడు కేవలం 20% ఫారిన్ కంపెనీల షేర్ ఉంది, మిగతా 80% ఇండియన్ కంపెనీల షేర్ ఉంది. ఏ విధంగా ఇది మనం గ్రాడ్యువల్గా కొన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనం ఫారిన్ కంపెనీల పైన, మెడిసిన్స్ పైన ఆధారపడడం తగ్గించాం. ఇదే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని చైనా నుంచి వచ్చేటటువంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐల పైన ఆధారపడడం తగ్గించాలి. మనం గతంలో ఎలాంటి తీసుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1970లో తీసుకొచ్చినటువంటి ఇండియన్ పేటెంట్ యాక్ట్. దీని ద్వారా ఏంది, ఫారిన్ కంపెనీలు ఏవైతే కనుక పేటెంట్ అయిపోతాయో, అంటే పేటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్ని కనుక్కున్న తర్వాత ఆ కొత్త ప్రోడక్ట్ని మనం మాత్రమే కొన్ని సంవత్సరాల దాకా ఉత్పత్తి చేస్తాం. మెడిసిన్ దాన్నే పేటెంట్ అంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఎవరైనా ఉత్పత్తి చేయొచ్చు. మన భారతదేశంలో ఇండియన్ పేటెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఫారిన్ కంపెనీస్ ఏవైతే కనుక పేటెంట్ అయిపోయినాయో వాటి ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా ఇండియన్ కంపెనీలు కూడా ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తాం. దాన్ని మనం జనరిక్ మెడిసిన్ అంటాం. మీరు ప్రధానమంత్రి జన్ ఔషధి షాప్స్ వినుంటారు కదా. జనరిక్ మెడిసిన్ తక్కువ కాస్ట్ ఉంటాయి, ఎందుకంటే వాటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి. అలానే భారతదేశం తీసుకొచ్చినటువంటి 1973లో తీసుకొచ్చినటువంటి ఫెరా చట్టం కానీ, లేదా డ్రగ్ పాలసీ కానీ, వీటి వల్ల ఏంటంటే బేసికల్లీ భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమకి మంచి ప్రోత్సాహం లభించిందని చెప్పొచ్చు. ఓకే, ఇవి మన గతంలో నుంచి నేర్చుకున్నటువంటి లెసన్స్. ఈ విధంగానే ఇప్పుడు మనం ఎప్పటికీ కూడా ఈ యొక్క ఏపీఏల విషయంలో చైనా పైన ఆధారపడాలంటే అవసరం లేదు. ఓకే, చైనా పైన ఆధారపడమన్న ఈ విషయాన్ని మనం కొద్దిగా అంటే వ్యూహాత్మకంగా తగ్గిస్తూ రావాలి. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏపీఐలను ప్రోత్సహించడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేసిందంటే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, మన పోయినటువంటి మార్చిలో ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ ఏపీఐలను ప్రోత్సహించడానికి బల్క్ డ్రగ్స్ అంటే ఎక్కువ మొత్తంలో ఏపీఐలను ఉత్పత్తి చేసేటటువంటి బల్క్ డ్రగ్ పార్క్స్ కోసం 3,000 కోట్ల ప్రోత్సాహాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలానే గత 8 సంవత్సరాలుగా ఈ బల్క్ డ్రగ్స్ ఎవరైతే కనుక ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం ఆల్మోస్ట్ 7,000 కోట్లను ప్రోత్సాహంగా ఇస్తూ వచ్చిందనమాట. ఈ విధంగా మనం వ్యూహాత్మకంగా ముందుకెళ్ళినట్టయితే కనుక చైనా పైన ఆధారపడడాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే బేసికలీ లాంగ్ రన్లో మన భారతదేశంలో ఫార్మా వ్యవస్థ పైన మనం స్వావలంబన సాధించవచ్చు. ఈ ఆర్టికల్ మొత్తంగా ఏపీఐ అంటే ఏంది, దాంతోపాటు ఈ ఆర్టికల్ యొక్క ఎసెన్స్ ఏంది, మనం చైనా మీద ఏ విధంగా డిపెండ్ అయ్యాం ఏపీఐ విషయంలో, సడన్గా బ్యాన్ చేస్తే మన ఫార్మా పరిశ్రమ ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కోబోతుంది, మనం గతంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలేంది, అలానే చైనా నుండి మనం ఏ విధంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవచ్చు అని డిస్కస్ చేసిన తర్వాత కంక్లూజన్ని డ్రా చేయడం జరిగింది. మరి ఈరోజు వన్ లైనర్స్ ఎంతో చూద్దాం స్టూడెంట్స్. ఐసీఎంఆర్ ఏదైతే కనుక క్షయ అంటే ఇంగ్లీష్లో ట్యూబర్క్లోసిస్, ఏదైతే కనుక ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు టీబీని గుర్తించడానికి దేన్నైతే యూజ్ చేస్తున్నారో దేన్ని యూజ్ చేస్తున్నారు, ట్రూనాట్ అనే టెస్ట్ని యూజ్ చేస్తున్నారు. ట్రూనాట్ ఎంటీబీ ప్లస్ దీన్ని యూజ్ చేస్తున్నారు. దీన్ని WHO కూడా గుర్తించింది అనమాట. ఇది స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పేసి WHO గుర్తించడం జరిగింది. ట్రూనాట్ ఎంటీబీ అండ్ ట్రూనాట్ ఎంటీబీ ప్లస్. ఓకే, ఇంకొకటి ట్రూనాట్ ఎంటీబీ RIF DXS. ఈ పరీక్ష ఏం చేస్తారంటే ఆ వ్యక్తి టీబీ ఉన్నటువంటి వ్యక్తికి రిఫాంపిసిన్ అనే డ్రగ్ ఇస్తే కనుక అతను రెస్పాండ్ అవుతున్నాడా లేదా, రెస్పాండ్ అవ్వకపోతే అతనికి ఆ డ్రగ్ మీద రెసిస్టెన్స్ ఉందన్నమాట. దీన్ని డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అంటారు అనమాట. ఇది కొద్దిగా సివియర్ ఫామ్ ఆఫ్ టీబీ అంటే ఈ మెడిసిన్కి టీబీ ఈ యొక్క రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట, వేరే మెడిసిన్ ట్రై చేయాల్సి వస్తుంది. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ట్రూనాట్ అనే పరీక్షను దేనికి ఉపయోగిస్తారు స్టూడెంట్స్, టీబీని గుర్తించడానికి ఉపయోగిస్తారు. సెకండ్, ఫోబోస్. అసలు ఈ ఫోబోస్ అంటే మీకు ఎంతో అర్థం కావాలి. ఫోబోస్ అంటే మార్స్, అంగారకునికి ఉన్నటువంటి ఉపగ్రహం, శాటిలైట్. దీన్ని మనం పంపించినటువంటి మార్స్ ఆర్బిటాల్ మిషన్ ఏదైతే ఉందో మంగళయాన్కి మనం ఫిట్ చేసినటువంటి కెమెరా అనేది ఈ ఫోబోస్ని ఒక పిక్చర్ దించి సెండ్ చేయడం జరిగింది. ఈ ఫోబోస్ పైన ఏవైతే కనుక క్రేటర్స్, దీన్ని మనం తెలుగులో బిలం అంటారు అన్నమాట, అంటే ఒక లోతట్టు ప్రాంతం. ఈ యొక్క ఫోబోస్ పైన ఏవైతే కనుక క్రేటర్స్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోబోస్ అనే దేని శాటిలైట్ అని అడగవచ్చు, దేని మార్స్. దీనిపైన ఉన్నటువంటి లార్జెస్ట్ క్రేటర్ బిలం లేదా లోతట్టు ప్రాంతం ఏంది, స్టిక్నీ. ఈ ఫోబోస్ దేనితో నిర్మితమై ఉంది అనుకుంటున్నారంటే కార్బోనియస్ కాండ్రైట్
కార్బోనియస్ కాన్రైట్ అనేటటువంటి పదార్థంతో ఇది నిర్మితమై ఉంది అని అనుకుంటున్నారు అనమాట. దీని యొక్క పిక్చర్ని ఈ యొక్క మామ్ సెండ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ చైనా నుండి కానీ లేదా పాకిస్తాన్ నుండి కానీ, అఫ్కోర్స్ పాకిస్తాన్ నుండి మనం దిగుమతి చేసుకోవట్లేదు అనుకుంటే అది వేరే విషయం, ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు కూడా దిగుమతి చేసుకోమని చెప్పేసి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారనమాట. ఎందుకు చైనా నుండి దిగుమతి చేసుకునేటటువంటి ఈ విద్యుత్ పరికరాల్లో వాళ్ళు ఏమైనా మాల్వేర్ లాంటి దానిలో ఇంట్రడ్యూస్ చేసి మన పవర్ గ్రిడ్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళ యొక్క అనుమానాలు అనమాట. మీరు ఆల్రెడీ డైహార్డ్ అన్న సినిమా చూసి ఉంటారు, అందులో ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఈ వైరస్ కంప్యూటర్ వైరస్ దీన్ని ఎలా అటాక్ చేయాలి ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఉపాధి హామీ పథకంలోకి మన్రేగా స్కీమ్ ఉంది కదా స్టూడెంట్స్, దీని గురించి నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఈ మన్రేగా ఉపాధి హామీ పథకంలోకి కొత్తగా ఈ పారిశుద్ధ్య సంబంధం పనులు ఏవైతే కనుక శానిటేషన్ వర్క్స్ ఉంటాయో వాటిని కూడా తీసుకువస్తున్నట్టు కేంద్ర గ్రామీణ శాఖ ఆర్డర్స్ని జారీ చేయడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడీలో టాయిలెట్స్ నిర్మాణం కానీ లేదా ఇండివిజువల్గా ఇళ్లల్లో టాయిలెట్స్ నిర్మాణం కానీ వీటన్నింటిని కూడా మన్రేగా పథకంలో భాగంగా చేర్చడం జరిగింది. అంటే వాటిలో పనిచేసినా కూడా మన్రేగా స్కీమ్ కింద మనీ ఇస్తారన్నమాట. దీనివల్ల ఉపాధిని పెంచవచ్చు. నెక్స్ట్ ఫ్రాన్స్ ప్రధానిగా జిన్ కాస్టెక్స్. ఇంతకుముందు ఉన్నటువంటి ఎడ్వర్డ్ ఫిలిప్స్ రాజీనామా చేశారు, ఎందుకంటే కోవిడ్ నియంత్రణలో విఫలమైంది అనే విమర్శల్ని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొత్త ప్రధానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్ అనేది ఏ నది ఒడ్డునుందో కామెంట్ చేయండి స్టూడెంట్స్. ప్యారిస్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్. దీంతో మనకి వన్ లైనర్స్ దాంతోపాటు ఎడిటోరియల్ కూడా అయిపోయింది. క్విజ్ ఏందో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. నిన్నటి క్విజ్కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ మధుబాన్ గజార్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏంటంటే సి, బయోఫార్టిఫైడ్ క్యారెట్. అంటే బయోఫార్టిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఏదైనా ఒక ఆహార పదార్థంలో దానిలో ఉన్నటువంటి పోషక విలువలను మనం కృత్రిమంగా పెంచితే దాన్ని మనం బయోఫార్టిఫికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్లో విటమిన్ ఏ అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏనే కదా క్యారెట్లో ఉండేది, అఫ్కోర్స్ రెటినాల్ ఉందనుకోండి. దాన్ని ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ పెంచితే మనం ఏమంటాం, దాన్ని బయోఫార్టిఫికేషన్ అంటాం అనమాట. ఆన్సర్ ఏంటంటే మధుబాన్ గజార్ అనేది బయోఫార్టిఫైడ్ క్యారెట్. ఇందులో ఐరన్ కంటెంట్ని పెంచడం జరిగింది. ఆన్సర్ ఇస్ సి. సెకండ్ వన్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి సరైన వాక్యం మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అడవుల్లో నుండి ప్రధానంగా ఏం దొరుకుతుంది మనకి? కలప, అది మేజర్గా. మైనర్గా ఏం దొరుకుతుంది? ఫాడర్ కానీ అంటే జంతువులకు మేత కానీ, లీవ్స్ కానీ, హనీ కానీ, ఇది మైనర్. ఫస్ట్ వన్ ఏంటంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నాన్ టింబర్, కలప ఏతర. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇందులో ఏమేమి ఉంటాయి? సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు అంటున్నారు, ఇది రాంగ్ స్టూడెంట్స్. దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తుంటారనమాట. ఎందులో భాగంగా? మైనారిటీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ పథకంలో భాగంగా. ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆన్సర్ ఈజ్ సి. థర్డ్ వన్, ఔటర్ స్పేస్ ట్రీటీకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి? ఇట్ ప్రొహిబిట్స్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇన్ ఔటర్ స్పేస్. అంటే ఈ యొక్క తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి వెపన్స్, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క అంతరిక్షంలో ఉపయోగించకుండా బ్యాన్ చేస్తుంది. రైట్. ఇండియా ఈజ్ అ సిగ్నేటరీ టు దిస్ ట్రీటీ. భారతదేశం దీనిపైన సైన్ చేయడం జరిగింది. రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ స్టూడెంట్స్. అవర్ ఆన్సర్ ఈజ్ సి, బోత్ 1 and 2. ఫోర్త్ వన్, మూన్ ట్రీటీకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇదేంటంటే ఈ ట్రీటీలు ఎవరైతే సంతకం చేశారో ఆ సంతకం చేసినటువంటి దేశాల అనుమతి లేకుండా ఈ యొక్క స్పేస్లో, అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిపైన పరిశోధనలు కానీ వాటిని కమర్షియల్ వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడం కానీ బ్యాన్ అనమాట. దీని ప్రకారం ఇది రైట్. అమెరికా దీన్ని సైన్ చేయడం జరిగింది, ఇది రాంగ్ స్టూడెంట్స్. అమెరికా దీనిపైన సైన్ చేయలేదు, కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. ఫిఫ్త్ వన్, భారత్ పడే ఆన్లైన్ క్యాంపెయిన్. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇదేంటంటే మన భారతదేశంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా ఇంకా బాగా చేయొచ్చు అని చేసినటువంటి క్యాంపెయిన్. దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. రెండు ఆన్సర్స్ కూడా రైట్ స్టూడెంట్స్. బోత్ 1 and 2. మరి ఈ రోజు క్విజ్కి సంబంధించినటువంటివి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా డేటా, GISAIDకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. సెకండ్ క్వశ్చన్, ఫుడ్ బ్యాంక్. రీసెంట్గా ఏ రాష్ట్రం అనేది ఫుడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది? థర్డ్ వన్, యుక్తి వెబ్ పోర్టల్. దీన్ని తీసుకొచ్చినటువంటి మంత్రిత్వ శాఖ ఏంటి? నెక్స్ట్ వన్, PM కేర్స్ ఫండ్కి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏందో మీరు పిక్ చేయండి. ఫిఫ్త్ వన్,
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి, ఇది మన పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో కూడా పిక్ చేయండి స్టూడెంట్స్. సో ఓవరాల్గా మనం ఈ విధంగా సో ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్ డీటెయిల్డ్ న్యూస్, ఎడిటోరియల్ అండ్ వన్ లైనర్స్, దాంతోపాటు క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సండే రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.